హాయ్ అండి. ఇవాళ అయితే నేను మా అమ్మాయి చేత కోడిగుడ్లు కారం నేర్పించాలనుకున్నాను. దానికోసం ముందుగా 4 పెద్ద సైజు కోడిగుడ్లు తీసుకున్నాం. అవి కూడా దానికి అంగన్వాడీలో వచ్చిన గుడ్లు. తర్వాత ఒక గిన్నెలో 2 నీళ్ళు తీసుకొని అందులో గుడ్లు వేసిన తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేసాం. తర్వాత లైట్ వస్తే దాన్ని చాలా స్టైల్గా తిప్పింది. తర్వాత పొయ్యి వెలిగించి గుడ్లు ఉడకబెడుతున్నాం. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అన్నం ఉడకబెడదాం అనుకుంది. అందుకోసం ఒక గ్లాసు బియ్యం తీసుకొని బియ్యం కడుగుతుంది. బియ్యం కడుగుతా బియ్యం నూకింది గిన్నె మీద. తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసి సరిపడా నీళ్లు పెట్టింది. మళ్ళీ లైట్ వస్తే మళ్ళీ స్టైల్గా లైటర్ తిప్పింది. తర్వాత పొయ్యి మీద అన్నం పెట్టాం. అన్నం ఉడికేలోపు ఒక ఉల్లిగడ్డ ఇచ్చాను. ఉల్లిగడ్డ సన్నగా ముక్కలు కోసి ఆ ముక్కలు గిన్నెలోకి వేసింది. గిన్నెలోకి వేసిన తర్వాత రుచికి సరిపడా కారం పక్కన పెట్టుకున్నాం. ఈలోపు అన్నం ఉడికిపోయింది. తర్వాత గుడ్లు కూడా ఉడికిపోయాయి. గుడ్లు వేడిగా ఉన్నట్టునే చేయి కలిగింది. తర్వాత గుడ్లు తొక్క తీసాము. తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళి కరివేపాకు కోసం తర్వాత తాలింపు గింజలు తీసుకున్నాం. తర్వాత బాండీలో నూనె పోపించాను. తర్వాత లైటర్ ఇచ్చాను. మళ్ళీ స్టైల్గా తిప్పింది. లైట్ వెలిగించి నూనె కాగిన తర్వాత పసుపు వేసాను. పసుపు వేసేటప్పుడు పక్కన మా పిల్లలు ఉన్నారు. తర్వాత ఉడకబెట్టిన గుడ్లు సగానికి కోపించి అందులో వేపించాను. గుడ్లు 2 వైపులా గోల్డెన్ కలర్లోకి బాగా కాలిన తర్వాత ఆ గుడ్లు తీసేసి తర్వాత అదే నూనెలో కొంచెం మరింత నూనె పోసి తాలింపు గింజలు వేసాం. తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత కోసుకున్న ఉల్లిగడ్డ అందులో వేసాం. తర్వాత కరివేపాకు వేసాం. కరివేపాకు తర్వాత రుచికి సరిపడా పసుపు వేసాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాం. 2 బాగా కలిపి బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా కారం వేసాం. కారం కూడా బాగా వేగిన తర్వాత మొదట వేపుకున్న కోడిగుడ్లు అందులో వేపించాను మా అమ్మాయి చేత. అవి కూడా బాగా వేగిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి నేనే చేశాను. చేసి దాని ముందు పెట్టాను.